శోభాకరమైన పేరుగల మేఘము వంటివాడా, రాజశ్రేష్ఠ, జగదభిరామ, స్త్రీలకు మన్మధుని వంటివాడా, మిక్కిలి గొప్పవాడా, సద్గుణాలకు నిలయమైనవాడా, దశరథసుతుడవైన రామా, మహనీయమైన గుణాలతో గొప్పవారైన ఆ ముని పుంగవులతో సమస్త పురాణాలను విచారించి చెప్పగల సూతుడు ఇలా అన్నాడు. ఆ రీతిగా ప్రాయోపవేశానికి కూర్చున్న పరీక్షిత్తు మహారాజు సుఖయోగీశ్వరుని చూచి అడుగుతున్నారు. స్వయంభువ మనువంశం గురించి, అప్పటి వర్ణధర్మాల పద్ధతులను గురించి, మనుష్యులు, రాక్షసులు, దేవతలు, ప్రజాపతులు అందరూ జన్మించడం గురించి విన్నాను. మునీశ్వర, ప్రభువైన శ్రీహరి ఏ మనువు కాలంలో ఎందుకు పుట్టాడు? పుట్టి ఏమి చేశాడు? ఆ మనువులు ఎవరు? ఆ హరి ఇప్పుడు ఏ రీతిగా చేస్తున్నాడు? ఇకపై ఏమి చేస్తాడు? గతం ఏమిటి? సజ్జనులు పూర్వం ఏమని చెప్పుకునేవారో దయచేసి నాకు అదంతా తెలియజేయవలసినది అని అడుగగా శుకుడు ఇలా చెప్పసాగాడు. రాజా, ఈ కల్పంలో 14 మంది మనువులలో 6 ఇప్పటి వరకు ప్రకటమయ్యారు. నీకు లోకాలలోని జనుల పుట్టుకలు సమస్తం చెప్పాను. మొదటి మనువైన స్వయంభువునికి ఆకూతి, దేవహూతి అనే 2 కూతుళ్ళు ఉన్నారు. వారికి వరుసగా కపిలుడు, యజ్ఞుడు అనే పేర్లతో లోకాలకు ధర్మం, జ్ఞానం బోధించడం కోసం శ్రీహరి కొడుకులుగా పుట్టాడు. అందులో కపిలుని చరిత్ర పూర్వమే చెప్పి ఉన్నాను. ఇక యజ్ఞుని చరిత్ర చెప్తాను విను. రాజా, శతరూపాపతి అయిన స్వయంభువ మనువు కామభోగాలు మానివేసి భూభారాన్ని విడిచి భార్యతో కలిసి అడవికి వెళ్ళాడు. సునందా నదీ తీరంలో నిష్ఠతో ఒంటికాలి మీద నిలిచి నియమంగా మౌనం పాటిస్తూ పాపాలు తొలగిపోగా అతడు విశ్వవిఖ్యాతంగా తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేస్తూ ఆ స్వయంభువ మనువు తన మనసులో భగవంతుని గూర్చి ఇలా ధ్యానించాడు. ఎవరు సృష్టి చేత చైతన్యం పొందకుండా సృష్టియే అతని చేత చైతన్యం పొందుతుందో, జగములన్నీ నిద్రలో ఉండగా జాగరూకుడై ఎవరు ఈ బ్రహ్మాండాన్నంతటినీ తెలుసుకుంటూ ఉంటాడో, ఆత్మకు ఆధారం ఎవరో, ఈ సమస్తం ఎవరై ఉన్నాడో, ఇదంతా ఎవరికి స్వంతమో, తాను కనపడకుండా ఎవరు అంతటినీ చూస్తూ ఉంటాడో, ఎవని దృష్టికి ఎదురు లేదో, సృష్టి స్థితిలయాలు లేక ఎవరు అన్ని ఎడల ఎడము లేకుండా ఉంటాడో, తన మహత్వ సంజ్ఞ చేత ఎవడు తత్వంలో తానే విశ్వరూపుడై విస్తరించి ఉంటాడో అతనికి నమస్కారం. అహంకారం లేకుండా సర్వజ్ఞానాన్ని ఆపోసన పట్టి పదార్థశూన్యుడుగా భావమాత్రుడుగా ఉంటూ సర్వపదార్థ రాశిగా భావించే సంపూర్ణుడైన వాడు ఎవరి గమనం ఎవరి చేత కూడా ప్రేరేపించబడదో అంటే స్వయం సిద్ధ గమన శైలి ఉన్నవాడని అర్థం. ఎవరు మానవులకు దండనీతిని ప్రసాదించాడో, ఎవని మార్గం అనితర సాధ్యమైనదో, సకల ధర్మ భావనా స్ఫూర్తి ఎవని ధర్మమో ఆ పరతత్వానికి నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా ఉపనిషత్తుల సారాంశాన్ని వచిస్తున్న ఆ మనువును చూసి కరుణ పొంది సమాహిత చిత్తుండై తపోనిష్టలో ఉన్న ఆ మనువుకు బాహ్యస్మృతి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాక్షసులు ఆయన మీదకి ఉరికారు. నరమాంస భక్షణ రాక్షసుల స్వభావం. వీరిని చూచి ముందు చెప్పినట్లుగా విష్ణు యజ్ఞుడనే పేరుతో అవతరించి ఉన్నాడు. కాబట్టి ఆ యజ్ఞుడు వారిని తన సుదర్శన చక్రధారలతో సంహరించాడు. దేవతలు ప్రశంసించారు. ఇలా మొదటి మన్వంతరం పూర్తయింది. ఇక 2వ మన్వంతరం గురించి చెబుతాను విను. అగ్నిదేవుని కుమారుడు స్వారోచిషుడు. అతడే ఈ 2వ మన్వంతరంలో మనువు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైన కుమారులు కలిగారు. వారిలో రోచనుడు ఆ మన్వంతరంలో ఇంద్ర పదవి పొందాడు. మిక్కిలి ప్రభావం కలిగిన తుషితుడు మొదలైన వారు దేవతలయ్యారు. ఊర్జస్తంభుడు మొదలైన వారు సప్తమహర్షులయ్యారు. వేదశిరుడు అనే బ్రాహ్మణునికి తుషిత అనే భార్య ఉంది. వారికి విష్ణుడు విభుడు అనే పేరుతో కుమారుడుగా జన్మించి బ్రహ్మచర్య వ్రతదీక్ష పొంది కౌమారక దశలోనే 88,000 మంది మహర్షులు తనకు సహాయకులుగా ఉండగా దీర్ఘవ్రతాన్ని నిర్వహించాడు. ఆ తరువాత ఇక 3వ మనువు ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు. అతని పాలనలో జగత్తు సుఖించింది. పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన వారు అతని కొడుకులు. వశిష్ఠ మహర్షి కొడుకులు ప్రమథుడు మొదలైన వారు సప్తర్షులయ్యారు. సత్యజిత్తు ఇంద్రుడయ్యాడు. సత్యభద్రుడు మొదలైన వారు దేవతలయ్యారు. ధర్ముడు, సూనృత అనే దంపతులకు శ్రీ మహావిష్ణువు సత్యసేనుడనే పేరుతో కుమారుడుగా జన్మించాడు. దుష్ట స్వభావులైన యక్ష రక్షోగణాలను దండించి సత్యజిత్తు స్నేహితుడనే పేరు పొందాడు. లోకం సత్యసేనుని పరాక్రమాన్ని కీర్తించింది. 4వ మనువు కాలంలో జరిగిన విశేషాలను చెబుతాను. ఓ రాజా, ఉత్తముని తమ్ముడైన తామసుడు 4వ మనువయ్యాడు.
అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది మహావీరులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలయ్యారు. త్రిశికుడు దేవేంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తమహర్షులయ్యారు. హరిమేధునికి హరిణికి కుమారుడుగా శ్రీ మహావిష్ణువు హరి అనే పేరుతో అవతరించాడు. ఆ హరియే మొసలి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణభయము పోగొట్టాడు. ఆ ప్రభువు సకల లోకాలకు అధిపతి, దయాసాగరుడాయన అని సుఖమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆ గజరాజు మొసలి కథను వినగోరి, మొసలి నీటిలో తిరుగుతుంది, ఏనుగు అడవిలో తిరుగుతుంది, ఈ రెండు ఒకదానికి మరొకటి సమీపించవు, అలాంటి వాటి నడుమ యుద్ధం ఎందుకు జరిగింది, ఏది ఒక మహత్తర కారణం లేకుండా వీటి మధ్య పోరు అసంభవం. ఈ పోరును పురుషోత్తముడైన హరి ఏ విధంగా తీర్చాడు, గజరాజు బాధ ఎలా తొలగింది, అందులోనూ ఆ అడవిలో ఆ ఏనుగును పురుషోత్తముడు తప్ప ఎవరు కాపాడగలరు? ఓ మునీంద్ర, ఈ కథ ఎలా జరిగిందో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయతో వినిపించండి. ఆ కథలు నా చెవులకు పెద్ద పండుగ ఉండి మనస్సును కూడా ఆహ్లాదపరుస్తాయి. ఏ కథలలో పుణ్యశ్లోకుండైన శ్రీహరి చెప్పబడతాడో ఆ కథలు పుణ్యకథలని అంటారు పెద్దలు అని పరీక్షిత్తు శ్రీసుకుణ్ణితో అన్నాడు అని చెప్పి సభాసదులైన మునులను చూసి సూతుడు పరమోత్సాహంతో చెప్పాడు. అంత శుకమహర్షి రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, విను. క్షీరసాగరంలో 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగి త్రికూటం అని ఒక పర్వతం ఉంది. అది బంగారము, వెండి, ఇనుముతో నిండిన 3 శిఖరాలను కలిగి ఉంది. ఆ పర్వతం యొక్క శృంగములలో ఉండే అనేక రత్నములు, ధాతువుల వలన దిశలు, భూమి, ఆకాశము తేజరిల్లుతూ ఉంటాయి. అక్కడ మహావృక్షములు, లతలు, మధురధ్వనితో పారే సెలయేరులు, ఎప్పుడూ తిరిగే దివ్య విమానములు, దాని చర్యలలో విహరించే కిన్నెర సమూహంతో ప్రకృతి పరమరమణీయంగా ఉంటుంది. ఆ త్రికూట పర్వతం మీద మాదీఫలం, లవంగం, పుల్లమాదీఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్లతెగడ, పనస, రేగు, పొగడ, పుబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూగిరివెంద, ఇప్ప, తాడి, తత్కోలం, తమాలం, గిరిక తాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువకం, మంచిమల్లె ఇత్యాది చెట్లు తీగలు ఉన్నాయి. వసంతకాలం రాగానే అవి అంకురించి చిగురిస్తూ, మొగ్గ తొడుగుతూ, పూలు పూస్తూ ఎంతో అందంగా ఉంటాయి. అనేక మణులతో నిండిన ఇసుక తిన్నెలు రమణీయంగా ఉన్నాయి. చెట్ల కొమ్మలలో గుమిగూడిన చిలుకలు, కోయిలలు పరిపక్వ ఫలాలను తమ వాడి అయిన ముక్కులతో పొడుస్తూ ఉంటే వాటి నుండి వెలువడే రసం ప్రవాహం రూపంలో వస్తోంది. ఆ కొండల్లో బంగారపు నీటితో కూడిన సరస్సులలో తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మములు, వీటి సువాసనతో నిండిన మకరందాన్ని పానం చేసి మదించిన భ్రమరాలు తమ అంగనలతో క్రీడిస్తూ ఉంటాయి. వాటి చెంతనే శకుంత పక్షులు, హంసలు, కారండవ పక్షులు, నీటి కోళ్లు, చక్రవాకాలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు ఇత్యాది జలపక్షులు రమణీయంగా తిరుగుతూ ఉంటాయి. అవి చేసే కోలాహల ధ్వనులు భూమి ఆకాశములను నింపుతున్నట్లుగా ఉంటుంది. ఆ కొండలో చంద్రకాంతమణులు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలములు, గోమేధికాలు, పుష్యరాగాలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని కలిగి ఉన్న బంగారు, వెండి పర్వత శిఖరములలో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు తమ ప్రియురాండ్రతో కలిసి ఎల్లప్పుడూ విహరిస్తూ ఉంటారు. ఆ పర్వతం వద్ద మత్తగజములు, గురుపోతులు, గండ భేరుండములు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభమృగాలు, పులులు, కుందేళ్లు, చమరి మృగాలు, ముళ్లపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, భయంకరమైన సర్పాలు, పిల్లులు మొదలైన జంతువులు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడూ సమరసన్నాహంలో ఉంటాయి. వాటికి భయపడి యమభటులు సైతం శరణు వేడుకుంటారు. ఆ త్రికూట పర్వతం దగ్గరున్న అరణ్యంలో చెంచులు, చెంచెతలు నెలవు ఏర్పరచుకున్నారు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు వంటివి కూడా అక్కడ ఉన్నాయి.
ఆ అరణ్యాల్లో చూడటానికి సైతం భయంకరంగా ఉండే మత్తగజాలు దిగ్గజాలను మించి ఉన్నాయి. అవి కొండ గుహలలో నుండి విహారం కోసం బయలుదేరి చెర్లాటలు ఆడుతూ అలసటతో దాహంతో గాలి గమనం వలన కొలను జాడను పసిగడుతూ నడక సాగిస్తూ ఉంటాయి. పగలు భయపడి కొండ గుహల్లో దాక్కుని సూర్యుడు సాయంకాలం అయ్యేసరికి వృద్ధుడయ్యాడనే ధైర్యంతో బయటకు వచ్చిన అంధకారం వలె ఉన్నాయి ఆ ఏనుగుల గుంపులు. ఏనుగు గున్నలు కొండలను ఢీ కొనడానికి సైతం తొలగిపోవు. సింహములను సైతం ఎదిరిస్తాయి. తమ బల సంపత్తి చేత పిడుగులను సైతం లెక్క చెయ్యవు. అటువంటి ధీర లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆ మత్తగజములు భయంకరంగా విహరిస్తుంటే వాటిని చూసి పులులు పొదరిండ్లలో దూరుతున్నాయి. ఘోరమైన ఎలుగుబంట్లు గుహల్లోకి పరిగెడుతున్నాయి. అడవి పందులు నేలగోతుల్లో దాక్కుంటున్నాయి. జింకల గుంపులు అన్ని దిక్కులా పరుగులు పెడుతున్నాయి. అడవి దున్నలు మడుగులలోకి జొరపడుతున్నాయి. వానర సమూహం బండలపైకి కొండలపైకి ఎగబ్రాకుతున్నాయి. అడవి పాములు పుట్టల్లో ఒదిగి ఉన్నాయి. నెమళ్ళు దారిచ్చేందుకు ఆకాశంలోకి ఎగురుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చెమరి మృగాలు భయపడి తమ తోకకుచ్చులతో సంచారశ్రమ తీరేటట్లుగా వాటికి విసరసాగాయి. ఈ విధంగా ఆ మదపుటేనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ మదపుటేనుగుల యొక్క సుగంధభరిత మదజలాన్ని కడుపు నిండా త్రాగి తుమ్మిదల గుంపులు కదలలేక జుంజుమ్మని గానం చేయసాగాయి. ఒక తుమ్మెద తన ప్రియురాలికి మాటిమాటికి మదజల గంధాన్ని అందివ్వటం ఎందుకని తనను కూడటం కోసం చెంతకు చేరిన పోటికి అందిస్తోంది. ఏనుగుల మదగంధాన్ని ఆస్వాదిస్తూ అలా వేడుకతో ఆ తుమ్మెదగణం అంతా తమ సంగీత విశేషాలతో ఆ అరణ్యాన్ని అలరించసాగాయి. గజముల మదజలానికి భ్రమరకులం ఆనందంతో పోయి ముసురుకుంటే ఆ దాన జలానికి ఆశపడకుండా మగతుమ్మెదలు తమ మనస్సుల్లో ఉల్లాసాన్ని పొందుతున్నాయి. ఆ మందలోని గున్న ఏనుగులు చిన్న చిన్న నీటి కుంటలను వాసన చూసి నడుస్తూ ఫలించిన చెట్లను రాసుకుంటూ చిగుళ్లను మేస్తూ వేడుకకై పులులను ఏనుబోతులను జింకలను పోనీయక నిలిపి ఉంచుతూ కొలనుల్లో దిగి నీటిని కలిచివేస్తూ గిరుల మీద దుమ్మును నెత్తిమీద చల్లుకుంటూ విహరిస్తున్నాయి. ఆ మత్త మాతంగాలు తమ పరాక్రమాన్ని చూపే విధంగా తొండములతో మదజలం నిండిన చెక్కిళ్లతో తమ కుంభస్థలాలతో కొండలు తలక్రిందులను చేస్తున్నాయా అన్నట్లుగా ఢీకొట్టసాగాయి. దానితో దిక్కులు పిక్కటిల్లుతూ లోకాలు భయకంపితం అవుతున్నాయి. ఎక్కడ చూసినా లెక్క పెట్టేందుకు వీలుగాని విధముగా ఆ అడవిలో విహరిస్తున్న ఆ గజ సమూహంలో ఒక్క గజనాథుడు వెనుకపడ్డాడు. కొన్ని ఆడ ఏనుగులు అతనిని సేవిస్తూ అతని వెనకాలే ఉన్నాయి. ఈ విధంగా వెనక ముందు ఉభయ పార్శ్వాలలోనూ వస్తూ ఉన్న ఏనుగుల గుంపు కనబడక దారి తప్పి దూరంగా నిలిచిపోయిన ఆ గజరాజు ఈశ్వర సంకల్పం చేత కొన్ని ఆడ ఏనుగులు తనను వెంబడిస్తూ రాగా వేరే దారి పట్టిపోవచ్చున్నాడు. ఆ సమయంలో మత్తుడైన గజేంద్రుడు ప్రేమతో తన ప్రియురాండ్రకు నీళ్లున్న గుంటల్లో మొలచిన లేత పచ్చికను కొరత లేకుండా అందిస్తున్నాడు. చిగురు గుత్తులను పూల కొమ్మలను తన ప్రాణవల్లభలకు కోసి హాయిగా పంచిపెడుతున్నాడు. మదజలం చేత చల్లనైన విసరు కర్రల వంటి తన చెవులతో వాటి చెమటలు పోగొడుతున్నాడు. మృదువుగా తొండముతో మెల్లగా కంఠభాగములు నిమురసాగాడు. ప్రేమతో వాసన చూస్తూ ఆకాశం వైపు తొండాన్ని సాచి కొంతసేపు క్రీడిస్తూ తరువాత విశ్రమిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. గజరాజు యొక్క కుంభస్థలాల పూర్ణతకు ఈడురాకపోవడం వల్ల యువతుల కుచములు పయ్యద కొంగు చాటుకు చేరాయి. ఆ గజం నడకలోని గాంభీర్యానికి సరిచాలక అబలామణుల నడక అందుల ఆశ్రయాన్ని కోరాయి. అతని తొండము యొక్క వైభవానికి తోడురాక బాలికల చిన్న తొడలు వడ్డాణమును పైకి అలంకారంగా తెచ్చుకున్నాయి. ఆ ఏనుగు దంతముల కాంతి తరుణుల నవ్వుతూ ఉన్న ముఖచంద్రకాంతులకు ముసుగు వేస్తూ ఉన్నది. ఆ గజరాజు లావణ్యమైన రూపాన్ని చూసి దిగ్గజముల భార్యలైన అంజన, అభ్రము, కపిలాదులు వెంట వస్తున్నాయో అన్నట్లుగా ఆ ఆడ ఏనుగులు అతనిని అనుసరిస్తూ ఉన్నాయి. ఇంకా గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనసుతో దారి తప్పాడు. అలా ఆడ ఏనుగులు అన్నిటితో పాటు చాలా దూరం వెళ్ళాడు. అక్కడ ఒకచోట గజేంద్రుడు ఒక మడుగుని చూశాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతున్నాయి.
అది తాబేళ్లు, చేపలు, మొసళ్లతో దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్ల పూల తీగలు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. ఆ మదగజాలు ఇతరులు ఎవరూ తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూశాయి. ఆ ఏనుగుల శరీరాలకు పద్మగంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కూర్చాయి. తామరతూండ్లు తింటూ మధుర శబ్దాలు చేసే ఆ మడుగులోని రాయించల గొంతుకలు చెవులకు విందు కూర్చాయి. విరిసిన తామరల కలువల సువాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. నిర్మలమైన అలలతోడి నీటి తుంపరులు గోల వంటి ఆ ఏనుగుల నోళ్లలో పడి దప్పికను తీరుస్తున్నాయి. ముల్లోకాలలోనూ ఇలాంటి సరస్సు లేదన్నట్టుగా శోభిస్తున్న ఆ సరస్సు వాటి నేత్రాలకు విందు సమకూరుస్తోంది. ఆ మడుగును సమీపించగానే ఏనుగులన్నీ తమ ఇంద్రియ వ్యాపారాలను మర్చిపోయి మడుగులోకి ప్రవేశించాయి. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ల మీద చల్లుకొన్నాయి. గట్టిగా గలగలమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి. ఆ సమయంలో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పైకెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్యచకితులయ్యారు. మరి ఆ సరోవరంలో గజేంద్రుడు అడ్డు లేకుండా విహరించసాగాడు. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన అతడు సెలయేళ్లతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతని మీద ముత్యాల చిప్పలు వేశాయి. దానితో అతడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు. అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్త అందాలు సంతరించుకుంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాల నుండి చెదిరిన స్థనాలుగా, నలికిన ఇసుక తెన్నెలు అలసిన పిరుదులులాగా కనిపిస్తున్నాయి. ఇలాగా గజరాజు క్రీడిస్తున్న సమయంలో ఉన్నట్టుండి భుగభుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి ఆకాశానికి ఎగిరే విధంగా ఆ సరస్సులో నుండి ఒక పెద్ద మొసలి పైకి ఎగసింది. లోకమంతా భయపడే విధంగా ఫూత్కార శబ్దాలు చేస్తూ ఆ సరస్సులోని ఇతరం లేని మొసళ్ళు, చేపలు అదిరిపోయేలా ఒక ఉదుటిన అది పైకి లంఘించింది. తన తోకను ఒకసారి ఝాడించి ప్రళయకాలంలోని సుడిగాలను ఝంఝంను సృష్టించి సరస్సులో సుడిగుండాలు సృష్టిస్తూ పైకి ఎగిరింది. ఆ అలల తాకిడికి గుట్ట మీద ఉన్న చెట్లు వేళ్లతో సహా నేలపై పడిపోయే విధంగా భయంకరమైన హుంకారం చేస్తూ అది గగుర్పాటు కలిగిస్తూ ఆకాశంలోకి లేచి కింద పడుతూ ఒక్క ఉదుటిన ఒడుపు తెలిసి ఆ గజరాజును పళ్లతో కరిచి పట్టింది. ఆ గజేంద్రుడు వేగంగానే ఆ మొసలి పట్టును తప్పించుకుని తన పొడవైన తొండం పైకెత్తి మొసలిపై ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆ మొసలి చచ్చినట్టు నీళ్లలో పడి వెంటనే తేరుకొని అతివేగంగా ఆ ఏనుగు ముందరి కాళ్లను పట్టుకుంది. ఆ గజేంద్రుడు ఎంతో ధైర్యవంతుడు. ఏమాత్రం భయం లేకుండా తన దంతాల మొనలతో ఆ మొసలి బొరుసుల కింది భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు. ఆ మొసలి కూడా కాళ్ళను వదిలిపెట్టి ఏనుగు తోక మూలాన్ని కరిచింది. మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టువైపు ఈడ్చింది. పరస్పరం ద్వేషం పెంచుకుని పోరాడుతూ ఉండగా ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల కుతల లోకాలలోని వీరులు బెదిరిపోయారు.
ఈ విధంగా ఆ ఏనుగు మొసలి రెండు ఒకదానితో ఒకటి విజృంభించిన శరీరాలు కలవై ఒకదాన్ని మరొకటి మించాలని ఢీకొన్నాయి. అన్ని లోకాలు వీటి పోరాటాన్ని చూచి భయపడ్డాయి. వాటికి ఒకదాన్ని మరొకటి ఓడించాలన్న పట్టుదల తప్ప మరేమీ లేకపోయింది. ఈ అలజడిలో సరస్సులోని నీరంతా కలుషితమైపోయి గొప్ప సంక్షోభం ఏర్పడింది. సింహాన్ని మరో సింహం, కొండను మరో కొండ వెనుతీయకుండా ఎదిరించినట్లు నీళ్లలో అవి రెండు పెనుగులాడుతూ ఒకదాన్ని మరొకటి ఆక్రమిస్తూ పోరాడాయి. ఒకటి లోపలికి లాగితే మరొకటి బయటికి లాగుతూ ఆ కొలనును మలినపరిచాయి. మిక్కిలి వేగంతో అటుబడి ఇటుబడి తొట్టుపాటు లేకుండా పోరాడాయి. బుడబుడమని బుగులు శబ్దాలు పుట్టగా నురుగులు కట్టి నీళ్లు పైకి ఎగసాయి. ఆ నీటి తుంపలను చప్పరిస్తూ నిరంతరము తమ గుహల వంటి నోళ్లను తెరుస్తూ మూస్తూ వాడివై మిక్కిలి భీకరములైన తమ దంతాలతో ఒకటి మరో దాన్ని ముట్టెలతో తాకుతూ తలలు చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు అమరికలు తప్పి నెత్తురు చిప్పిల్లే విధంగా హుమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకుంటున్నాయి. ఒకదానిని మరొకటి లాగేటప్పుడు కాళ్ల మొదళ్లలోని తమ పట్టును వదలకుండా దృఢంగా నిలదొక్కున్నాయి. వాటి పరిభ్రమణ వేగానికి సరస్సులోని నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ నీటిలోని మొసళ్ళు, తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బింకంతో మొసలి, ఏనుగు ఒకదాన్ని మరొకటి అణగదొక్కి చీకాకు పరిచాయి. బలం కోల్పోయి బాగా అలసిపోయాయి. పరస్పరం దెబ్బలు తప్పుకోవడానికి అక్కడ దొరికిన నాచును, కప్ప చిప్పలను అడ్డంగా పడవేసాగాయి. రెండింటికి శరీరాలపైన ఆశ విడిచి గెలిచి తీరాలనే పట్టుదలతో పోరాడాయి. రాత్రింబవళ్ళలాగా ఒకదాని తర్వాత మరొకటి పరాక్రమించడం మొదలుపెట్టి పోరాటమనే ఆటలో పడి నిద్రాహారాలు మాని మొక్కవోని పరాక్రమంతో ఘోరంగా చెలరేగి చాలా కాలం అవి పోరాడుతూ ఉండిపోయాయి. వేగం, పట్టుదల, శక్తి కలిగిన గజేంద్రుడు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మకరంతో పోరాడుతూ ఉండగా ఆకాశంలోని మకర, మీన, కర్కట రాశి సముదాయం ఒక్కసారిగా భీతి పొంది సూర్యమండలంలోకి దూరాయి. నీటిలోకి మళ్ళీ ఈడుస్తున్న ఆ మొసలిని ఓడించడానికి ఎంతో శ్రమించి ఏనుగుల రాజు గగ్గోలు చేశాడు. వజ్రాయుధం లాంటి తన బలమైన దంతాలతో దాని రొమ్ము పగిలేట్టుగా పొడిచాడు. ఇంద్రుని భుజం వంటి తన తొండంతో దాని మెడ చుట్టి పట్టి విసిరి పారేశాడు. ఆ సమయంలో అలా ఆ ముసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి మనసొప్పక ఆడ ఏనుగులు ఆత్రంగా అలాగే చూస్తూ నిలబడిపోయాయి. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం విడదీయరానిది కదా. అప్పుడు ఏమైందంటే, మొసలికి జీవనాధారం నీరే కాబట్టి దాని బలం, పట్టుదల అంతకంతకు పెరిగాయి. నీటిలో నేలపై తిరిగే గజరాజు యోధుడే అయినా నీటిలో కృష్ణపక్షంలో చంద్రకాంతి తరిగిపోయినట్లుగా అతని బలం సన్నగిల్లి అలసిపోయాడు. ఇక మొసలి విజృంభించింది. సింగంలాగా హుంకరించి దాని కుంభస్థలం మీదకి ఒక్క ఉదుటును ఉరికింది. పాదాలను ఆక్రమించింది. మెడను, వీపును చెరిచింది. సులువుగా పైకెగసి దాని తోకపై ఒక దెబ్బ కొట్టింది. నలిగిపోయేటట్టు ఢీ కొట్టింది. ఎముకలు, దంతాలు విరిగిపోయేలా కొట్టింది. అంతటి ఏనుగును నీళ్లల్లో ముంచి వేసింది. తాను మునిగింది. నక్కి నక్కి ఒక్కసారిగా ఆ గజయోధుడి పైపైన పడుతోంది. ఆ మొసలి కనిపించకుండా గుట్టుగా నీటిలో దాగుతూ ఉండి ఏనుగట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా కనిపిస్తుంది. దాని కాళ్లకు పెనవేసుకుంటుంది. ముందుకు పోనీక వెనక్కి రానీక భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేస్తే ఒళ్ళు ఝాడించి పైకి ఎగురుతుంది. శౌర్యంతో చీలుస్తుంది. పక్కకు వెళ్ళిపోతుంది. వెనక్కి మరలిపోతుంది. మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. కోపిస్తూ బాధ పెడుతుంది. ఈ విధంగా అవక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్ళన్నిటినీ ఆశ్చర్యచకితులను చేస్తూ మహామాయ అనే పెనుచీకటి అల్ప హృదయాన్ని జ్ఞాన దీపాన్ని కప్పివేసిన రీతిగా రాను రాను ఉత్సహిస్తూ కలహ ప్రయత్నాలు చేస్తూ అనేక విధాలుగా నీటిలో మునగడంలో తేలడంలో సామర్థ్యం కలిగిన ఆ మకరం మిక్కిలి సాహసంతో ఆ మొసలి రెండు కాళ్లను నేలపై దృఢంగా ఆనించింది. ఊపిరి బిగపట్టి పంచేంద్రియాల వ్యామోహాన్ని అణిగించింది. బుద్ధి అనే తీగకు మారాకు తొడిగి ఆనందస్వరూపమైన పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించి ఆనందించే పరమయోగి పుంగవుడిలాగా ఆ ఏనుగు పాదాలను కదలకుండా వదలకుండా గట్టిగా పట్టుకుని తన పరాక్రమం చూపింది. గజేంద్రుణ్ణి బాధిస్తున్న మొసలను చూచి స్వర్గంలో ఉండే ఐరావతం తెల్లబోయింది. అది దేవేంద్రుని కింద పడదోసి దేవతలు పట్టుకోవడానికి రాక దొరకకుండా ఆకాశంలో పరిగెత్తింది.
ఆ గజేంద్రుడు ఆశల తలకిందే కలత చెందాడు. బతుకు తెరుగులో పడి మహామోహమనే తీగతో కట్టివేయబడ్డ తన పాదాన్ని విడిపించుకోలేని స్థితిలో, సందేహ స్థితిలో పడిన జీవుడులాగా భయంకరమైన ముసలివాడి కోరలకు చిక్కి కరవబడి గాయమైన కాలి గిట్టలతో దీనస్థితిలో ఉన్నాడు. ఈ విధంగా గజేంద్రుడు ఆ మొసలితో అలసిపోకుండా, వెనకకు తగ్గకుండా, విసుగు లేకుండా పగళ్ళు, సంధ్యలు, రాత్రులు ఎడతెరిపి లేకుండా 1000 సంవత్సరాల పాటు పోరు సాగించాడు. గొప్ప బలంతో గజరాజు ఆ మకరరాజుతో పలు సంవత్సరాలు పోరాడి బాగా చితికిపోయాడు. తన బలాన్ని మొసలి బలాన్ని పోల్చి చూచుకుని ఇలా ఆలోచించాడు. ఇంకా దీన్ని గెలవాలన్న అడియాస కూడదు. దీనితో సమంగా పోరాడే శక్తి నాలో లేదు అనుకుంటూ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ ఫలమైన దివ్యజ్ఞానం స్ఫురించగా ఈ విధంగా అనుకున్నాడు. ఈ మొసలిని ఏ రీతిగా గెలువగలను? ఇకపై ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడుతారు? ఈ మహామొసలిని అడ్డగించేవారెవ్వరు? అన్ని కార్యాలలోనూ దిట్టలు, గొప్ప పుణ్యాత్ములు, దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కారం చేస్తాను. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాల గౌరవాన్ని పొందినాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉండినాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చినాను? భగవంతుడా, భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమవుతుందో? ఈ లోకం ఎవని వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవడు పుట్టడమో, గిట్టడమో, పెరగడమో లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానే అయి ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు 2 తానే అయి అన్ని విషయాలను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే దేవుణ్ణి నేను భావించి సేవిస్తాను. నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తుంటాడో, ఋషులు, దేవతలు ఎవరిని కీర్తింపలేరు, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను. ప్రపంచంతో సంబంధాలు వదిలివేసిన మునులు, భగవంతుని చూడాలని కోరేవారు, అన్ని ప్రాణులకు మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలు ఆచరించుతూ ఎవని పాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు ఆధారమగుగాక. భగవంతునికి పుట్టుక, పాపము, ఆకారము, కర్మ, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసం తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేని వాడైన ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతితో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం. అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకు, ఊహలకు అందరాని వాడు. పరిశుద్ధుడు. సత్వగుణంతో దరిచేర తగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను. భగవంతుడు శాంతస్వరూపుడు, మోక్షానికి అధిపతి, ఆనందానికి ఆలవాలం, స్వపరభేదం లేనివాడు, దుష్టులకు భయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, గుణాల ధర్మము కలవాడు, సరళ స్వభావము, విశేషమైన జ్ఞానము కలిగినవాడు, అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు, అన్నిటికీ ప్రభువు, సర్వజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, అన్నిటికీ మూల పురుషుడు, ఆత్మకు ఆధారమైన వాడు, ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయ అనే నీడతో నిండుగా వెలిగేవాడు, ఒంటరివాడు, మిక్కిలి గొప్పవాడు, అన్నిటికీ బీజమైనవాడు, ఏ కారణము లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తాను.
యోగీంద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వ కర్మలను కాల్చివేసి ఇతరమేమి తలంచకుండా ప్రకాశించే తమ మనసులోని ఏ మహాదేవుని చూస్తుంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను. పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకు సముద్రం వంటివాడు. మోక్షస్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైన వాడు. రాపిడి కొయ్యలలో అగ్ని వలె సుగుణాలలో దాగి ఉండేవాడు. తనంత తానుగా ప్రకాశించేవాడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయమును సృష్టిని నడిపేవాడు. నా వంటి దిక్కులేని ప్రాణుల పాపాలను శమింపచేసేవాడు. అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు. నాశనం లేనివాడు, పూజింపదగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు అనే వాటిపై ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి దేవాధిదేవునికి నమస్కారాలు చేస్తాను. అంతేకాక భగవంతుడు ధర్మంపైన, కామంపైన, ధనంపైన ఆశలు విడిచిన పండితుల పూజలు అందుకుని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తాడు. దరిచేరి కోరిన వారికి దయతో నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యము ఆరాధిస్తారు. పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైన వాడు, కంటికి కనరానివాడు. ఆధ్యాత్మయోగం వల్ల మాత్రమే చేరదగినవాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్టమైనవాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూల స్వరూపుడు, సూక్ష్మస్వరూపుడు. అటువంటి మహాత్ముడిని నేను సేవిస్తాను. గజేంద్రుడు ఇంకా ఈ విధంగా భావించాడు. అగ్ని జ్వాలలను, సూర్యుడి వెలుగులను ప్రసరింపచేసి మళ్ళీ శమింపచేసే విధంగా భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మ మొదలైన దేవతలను, అన్ని జీవరాశులను, సకల లోకాలను నానా విధాలైన నామరూప భేదాలతో పుట్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలతో ప్రవర్తిస్తాడు. ఆయన స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, నర, సుర, జంతు స్వరూపుడు కాకుండా గుణభేదాలకు, కర్మకు అతీతంగా ఉంటాడు. ఉండడము, లేకపోవడము అనే వాటిని బయలుపరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానం చేస్తాను. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు. ఉన్నాడు ఉన్నాడు అనే అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో? నా విషయంలో భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు? అతడు ఐశ్వర్యము, పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు. నా పట్ల కూడా ఉంటాడు. అతడు దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. కాబట్టి నాకు కూడా సాయపడతాడు. అతడు బయటి చూపులు వదిలి తననే చూచేవారిని దయతో చూస్తాడు. నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకొని తన్ను తానే మరచిపోతాడు. నా మొరను వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే. అతనికి మొదలు, నడుము, తుది లేవు. అతడే భక్తులకు, దిక్కులేని వారికి ఆధారం. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా, నా బాధ చూడడా, దయతలచడా, తొందరగా రాడా? లోకాన్ని సృష్టి చేసి లోకానికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మ అయి లోకానికి బాగా తెలుసుకోదగిన వాడై లోకమే తానై లోకాతీతుడై పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్మని నేను ఆరాధిస్తాను. ఈ విధంగా తలంచి తన మనస్సులో భగవంతుని నెలకొల్పుకొని గజరాజు ఈ విధంగా ప్రార్థించాడు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు కూడా కదులుతున్నాయి. మూర్ఛ వస్తూ ఉంది. శరీరం సృక్కిపోయింది. అలసట కలిగింది. నాకు నీవే తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నన్ను ఆదుకోవడం న్యాయం. దేవాధిదేవ రావయ్యా, వరాలిచ్చేదరా, కరుణించవయ్యా, పుణ్యాత్ముడా కాపాడవయ్యా. ఓ దయాసాగరా, ప్రాణులందరి మాటలు వింటావంటారు. నీవు ప్రవేశించరాని చోటే లేదంటారు. శరణార్థుల పిలవగానే వెంటనే ఇదిగో అని సమాధానమిస్తావంటారు.
అన్నిటినీ చూస్తూ ఉంటావట కదా, శాస్త్రాలు చెప్పే ఇవన్నీ నిజమేనా అనే సందేహం కలుగుతోందయ్యా. ఓ లక్ష్మీవల్లభ, వరాలిచ్చే దొరా, స్వపరభేదాలు లేనివాడా, అయ్యో నా బాధ ఏమని చెప్పను. కవులు యోగులు చేసే స్థుతులు అందుకుంటావే, నీవు ఉత్తమ గుణాలు కలిగిన వాడివే, శరణు కోరిన వారిని అభిమానిస్తావే, నీ మహిమ చాలా నిర్మలమైనదే. రారాదా, కరుణ చూపరాదా, నన్ను గురించి పట్టించుకోరాదా, శరణు అంటున్నానయ్యా, నన్ను రక్షించవా. ఈ విధంగా ప్రార్థించి ఇంకా ఏ రక్షణ లేని వానికి రక్షణనిచ్చేటటువంటి భగవంతుడే ఆపదలో ఉన్న నన్ను ఇప్పుడు కాపాడుగాక అని ఆకాశం వైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ అంతటా చెవులు అప్పగించి ఘోరంగా ఆక్రోశిస్తున్న సమయంలో గజరాజు చేసిన ఈ మొరను బ్రహ్మాది దేవతలందరూ విన్నారు. కానీ వారికి విశ్వమంతటా వ్యాపించే లక్షణం లేనందున ఊరికి ఏ సాయము చేయలేక ఉండిపోయారు. విశ్వమయుడు, ప్రభువు, సర్వవ్యాపి, సర్వత్రా విజయమే పొందే శ్రీమన్నారాయణుడు ఆ భక్తునికి సాయంగా రాదలిచారు. ఆ సమయంలో ఎక్కడో వైకుంఠంలో అంతఃపురంలో ప్రధానమైన మేడ ఎడమ పక్కన ఉన్న మందారవనంలోని అమృత సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్న వాడై ఉండగా భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు కాపాడు కాపాడు అని మొరపెట్టగానే ఆ కుయ్యి విని దాన్ని కాపాడడానికి ఉత్సాహంతో వేగంతో సంరక్షణ కార్యాన్ని చేపట్టాడు. గజరాజు ప్రాణాలను కాపాడాలన్న ఉత్సాహంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక మాట చెప్పలేదు, శంఖచక్రాలను ధరించలేదు, సేవకులెవరినీ పిలవలేదు, వాహనాన్ని సిద్ధం చేయమనలేదు, చెవిలోని తామరదుద్దుల దాకా జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు, ప్రళయ కోపంతో వెళ్ళిపోతూ లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. భక్తులను కాపాడటంలో దీక్ష కలిగినవాడు, సకల ప్రాణుల హృదయాలనే కమలాలలో నిరంతరం నివసించేవాడు అయిన శ్రీ మహావిష్ణువు గజరాజు విన్నవించిన నానావిధ వినతులను విని తన ప్రియురాలైన లక్ష్మీదేవితో సరససల్లాపాలు చాలించి వేగిరపడి అన్ని దిక్కులు పరికించి గజేంద్రుని రక్షించటమే పనిగా నిర్ణయించుకొని తన ఆయుధ సామగ్రిని స్మరించుకొని వస్తున్నప్పుడు అలా స్వామి బయలుదేరగానే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు ఆయనను అనుసరించి శంఖచక్రాదులకు ఆయుధ సమూహం, నారద మహర్షి, సేనాపతి విశ్వక్సేనుడు రాగా వైకుంఠంలోని అందరూ వారి వెంట వరుసగా బయలుదేరి వచ్చారు. ముఖపద్మం యొక్క తేనె బిందువుల సమూహం కారుటచే ఆనందించు తుమ్మెదలు కలిగిన ఆ లక్ష్మీదేవి శ్రీహరి యొక్క కరపద్మం చేత లాగబడుతున్న పైటకొంగు కలదై వెళ్తూ స్వామివారు తాను వెళ్తున్న చోటు ఏదో చెప్పడు. దిక్కులేక అలమటిస్తున్న ఏ స్త్రీల రోదనలు విన్నాడో, రాక్షసులు మళ్ళీ వేదాలను దొంగిలించారో ఏమో, మళ్ళీ రాక్షసులు అమరావతిపై దండెత్తారో ఏమో, హరి ఎక్కడ్రా చూపండి అంటూ భక్తులను ఏ దుర్మార్గులు దండిస్తున్నారో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ స్వామి పరుగులు తీస్తుండగా ఆయన వెంట వెళ్తూ ఉన్న లక్ష్మీదేవి చెవిపోగులు కదలాడసాగినాయి. భుజాల మీద కుప్పుముడి చిందులాడుతోంది. స్తన యుగ్మం మీద ఉన్న పైట కొంగు జారిపోతోంది. వడ్డాణం వదులైపోయింది. నుదుటి పూత చెరిగిపోయింది. పైట కొంగు మాత్రం ఇంకా తన ప్రియుడి చేతిలోనే ఉండిపోయింది. స్తనభారం చేత నడుము చిక్కిపోయింది. కానీ కోటి చంద్రుల కాంతితో ముఖం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది. భర్తను ఎక్కడికి వెళ్తున్నారండి అని అడగాలనుకుని మిక్కిలి వేగంగా వెళ్తుంది. కానీ ఆయన మారు మాట్లాడడని తెలిసినది కాబట్టి నడకను చాలించి ఆలోచనలో పడుతుంది. తొట్రుపాటుతో నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేస్తుంది. అలా నడిచేప్పుడు జడత్వంతో అడుగు ముందుకు మోపదు. మేఘశ్యాముని వెంట బయలుదేరి వస్తున్న ఆమె సొగసు మేఘం వెంబడే తళుక్కుమనే మెరుపుతీగ చందంగా ఉంది. అలా వెళ్తున్నప్పుడు నొసట మీద ముంగురుల్ని సవరించుకోగానే ఆమె ముఖపద్మం మీద తుమ్మెదలు ముసురుకొన్నాయి. ఆ తుమ్మెదల్ని తోలుతుండగానే దొండపండు కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పెదవుల్ని చిలుకలు సమీపించాయి. ఆ చిలుకల బారి నుంచి తప్పించుకోగానే చేపల వంటి తన కన్నుల కోసం కండ్లనే చేపలనుకొని ఆకాశగంగలోని పెను చేపలు ఎగసిపడ్డాయి. వాటిని తోలి తప్పించుకోగా తీగ వంటి ఆమె శరీరంతో రాసుకుని ధన్యం కావడానికి మెరుపు తీగులు ఆకాశంలో బారులు తీరాయి.
ఆ తీగల్ని అతిక్రమించి ముందుకు సాగగా చక్రవాకాలు ఆమె స్తన యుగ్మాన్ని తాకి మిడిసిపడ్డాయి. రాక్షసుల జీవితాలనే సంపత్తిని నశింపచేసేవాడు, నిరంతరం కరుణతో వర్ధిల్లేవాడు, పరమయోగి జన హృదయాలనే వనంలో ఉండేవాడు, భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, కొత్త పెండ్లి కూతురగు లక్ష్మీదేవికి సేవలు చేసేవాడు, జయశీలుడు, తేజోమయుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూశారు. ఇలా చూచి గజరాజు ఆపదను తొలగించడానికి పరుగున వెళ్తున్న స్వామివారిని పరివారాన్ని చూచిన దేవతలు అదిగదిగో మహావిష్ణువు వచ్చాడు, పక్కలోనే లక్ష్మీదేవి కూడా, చూసారా అదే శంఖధ్వని, అల్లదిగో సుదర్శన చక్రం, అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు అంటూ ఆకాశంలోనే నమో నారాయణాయ అన్న స్తోత్రం పఠిస్తూ ఆ వేడుకను చూశారు. గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఉన్న స్వామివారు దేవతల నమస్కారాలను స్వీకరించలేదు. మనోవేగంతో ముందుకు సాగిపోయి సమీపంలోనే దయాసముద్రుడైన శ్రీహరి మొసలిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది దేవతల్ని కాపాడేటటువంటి చక్రం. భూవలయాన్ని తన వేగంతో కంపింపచేయగల శక్తి కలిగినది. దాని అంచుల నుండి పుట్టే అగ్నికణాలతో ఆకాశంలోని చుక్కల్ని పరాభవించునది. బ్రహ్మాండ భాండాల వెలుగుల నడుమ ఎదురులేని సంచారం కలది. ఈ విధంగా చక్రాన్ని ప్రయోగించగా శ్రీహరి ప్రయోగించిన చక్రాయుధం అత్యంత వేగంతో సరస్సులోకి చొచ్చుకుపోయి అప్పుడే వికసిస్తున్న పద్మాలను కౌగిలించుకోవడానికి వచ్చిన సూర్యబింబంలాగా భాషించింది. నీటిని కలిసివేసి గుబుళ్ళు గుబుళ్ళు అనే ధ్వనులు పుట్టించింది. ఆ దుర్మార్గమైన మొసలి ఉండే చోటును సమీపించింది. చక్రాయుధం రివ్వున పోయి అతి భయంకరంగా మొసలి తలను నరికి దాన్ని చంపివేసింది. దాని దేహం మేరుపర్వతంలా మెరిసిపోతోంది. అది అడవి ఏనుగులకు సైతం భయాన్ని పుట్టించే పరాక్రమం కలిగినది. కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారలతో తడిపినది. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై మనసు నిలుపుకొని పోరాడుతూనే ఉంది. అలాంటి మొసలిని చక్రం చంపివేసింది. ఇలా ఒక రెప్పపాటులో ఆ చక్రం ఆ మొసలి తలను నరికివేసింది. ఆ సమయంలో ఇలా మొసలిని చక్రం చంపడాన్ని చూచి జగత్తులోని మొసళ్ళన్నీ భీతి పొందాయి. దిక్కున్న చోటికి పోయాయి. సూర్యుని చాటులో రాశిచక్రంలోని మొసలి, కుబేరుని సన్నిధిలో మరో మొసలి, ఆదికూర్మం చెంత సముద్రంలోని మొసళ్ళు దాక్కున్నాయి. ఆ మొసలి పట్టు నుండి వీడిపడిన గజరాజు ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. కారు చీకటి నుండి వెలువడిన చంద్రుడిలాగా, సంసార బంధాల నుండి విముక్తి పొందిన సంసారిలాగా కనిపించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు తమ తొండాలతో అమృత జలంతో గజరాజును అభిషేకించాయి. ఆ జలాలలో స్నానం చేసి గజేంద్రుడు అలసట తీర్చుకుని నిజ సౌందర్యంతో ప్రకాశించాడు. అంత శ్రీహరి విజయసూచకంగా పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం దయాగుణానికి సముద్రం లాంటి ఔదార్యం కలిగింది. తన అద్భుతమైన ధ్వని చేత పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించి పారవేయగలిగింది. మిక్కిలి శుభ్రమైన తన తెల్లదనం చేత ఇంద్రాది దేవతలకు కూడా వెరవు పుట్టించగలిగింది. దీనజనుల కష్టాలను దూరం చేస్తుంది. శత్రు సైన్యాన్ని పారదోలుతుంది. పాంచజన్యం మ్రోగగానే దేవతల నగారాలు మ్రోగాయి. పద్మాల సువాసనలు నిండిన గాలులు వీచాయి. పూలవాన జల్లులు కురిశాయి. దేవతా స్త్రీలు నృత్యం చేశారు. జీవజయ అనే ధ్వానాలు అన్ని దిక్కులా ప్రతిఫలించాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఒప్పానాడు. ఓ రాజా, ఆ తరువాత విష్ణుదేవుడు తన పొడవైన హస్తాన్ని సాచి గజరాజును మడుగులో నుండి బయటికి లాగాడు. దాని దేహం మీద మదజల రేఖలను తుడిచాడు. నెమ్మదిగా దాని దేహాన్ని నిమిరాడు. దాని దుఃఖాన్ని పోగొట్టాడు. అలా శ్రీహరి తనను చేతితో బాగా తాకి లాలించగానే గజేంద్రుడి శరీరంలోని తాపమంతా చల్లబడింది. అతడు మునుపటి శక్తిని, ధైర్యాన్ని పొందాడు. తన ఆడ ఏనుగుల సమూహంతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు. శ్రీహరి దయ వల్ల మళ్లీ ప్రాణం పోసుకున్న గజరాజు మరలా తన ఏనుగుల్ని చేరుకుని కలయ తిరిగాడు. మళ్లీ మునపటిలాగానే తొండంతో వాటిని మెల్లగా నిమిరాడు. వాటి తొండాలను తన తొండంతో పరవేసుకుని పట్టుకున్నాడు.